క్రీస్తునందు ప్రియమైన కల్వరి టీవీ ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. ద క్రిస్టియన్ హోప్ మినిస్ట్రీస్ అందించు అద్దరికి నడిపించుమా అని మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీలో చాలామంది ప్రార్థన విన్నపాలు తెలియజేస్తున్నారు. కార్యక్రమాలకు స్పందిస్తూ మీరు ప్రార్థన చేస్తూ ఉండండి. మేము ప్రార్థన చేస్తాం మీ పక్షంగా. దేవుడు ప్రతి ప్రార్థనను, విశ్వాస సహితమైన ప్రార్థనను, దేవుని చిత్తానుసారమైన ప్రార్థనను ఆయన ఆలకించి అనుగ్రహం దయచేస్తాడు. ఈరోజు మన ధ్యానాంశం పాతాళములోనికి పోవు నరులెవరు. పాతాళములోనికి పోవు నరులెవరు. మనకందరికి తెలిసిన రీతిగా ప్రియమైన స్నేహితులారా, క్రీస్తు విశ్వాసులు వారు చనిపోయినప్పుడు ప్రభువునందు వారు పరదేశంలో ప్రవేశిస్తారు. అయితే క్రీస్తును నమ్మని వారు, అవిశ్వాసం వలన క్రీస్తుని తిరస్కరించిన వారు మరణించినప్పుడు పాతాళంలోకి వెళ్తారని దేవుని వాక్యం చెబుతుంది. ఈరోజు ఈ అంశాన్ని దేవుని వాక్య ప్రకారంగా లోతుగా ఆలోచించి ధ్యానిద్దాం. పాతాళంలో మూడు రకాలైన నరులు ఉంటారు. మొదటి రకం రక్షణను నిర్లక్ష్యము చేసిన వారు. ఈ సువార్త ఎంత గొప్పదంటే, ప్రభువును రక్షకునిగా, విమోచకునిగా, దేవుని కుమారుడిగా విశ్వసించిన వారు పరదేశంలోకి వెళ్తారు చనిపోయినప్పుడు. దేవా నీవే నా రక్షకుడు అని చెప్పి పాత జీవితాన్ని అంతా కూడా ఒప్పుకొని పశ్చాత్తాపంతో ఎవరైతే దేవుని సన్నిధిలో ఉంటారో వారు పరదేశంలో ప్రవేశిస్తారు. నమ్మని వారు, అవిశ్వాసులైన వారు దేవుని వాక్యం చెప్తుందంటే వారు పాతాళంలో ప్రవేశిస్తారు. మొదటి సమూహం ఎవరంటే రక్షణను నిర్లక్ష్యం చేసిన వారు, దోజ్ హూ నెగ్లెక్టెడ్ సాల్వేషన్. రెండో గ్రూపు రక్షణను త్రోసిపుచ్చిన వారు, దోజ్ హూ రిజెక్టెడ్ సాల్వేషన్. మూడో గ్రూపు రక్షణను తిరస్కరించిన వారు, డిస్పైజర్స్ ఆఫ్ సాల్వేషన్. ఈ మూడు వర్గాల వారు పాతాళంలో ప్రవేశిస్తారని దేవుని వాక్యం చెప్తుంది. మొదటి గ్రూప్ గురించి మనం ధ్యానిద్దాం. రక్షణను నిర్లక్ష్యం చేసిన వారు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాల్లో ఈ మాటలు ఉన్నాయి. ప్రియమైన స్నేహితులారా, దేవుని వాక్యం చెప్తుంది. హెబ్రీ 2:3-4 ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగు తప్పించుకుందుము. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగు తప్పించుకోలేము. పాతాళం తప్పించుకోలేము నిర్లక్ష్యం చేస్తే. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. అంచేత దేవుని వాక్యం చాలా సూటిగా, తేటగా ఘోషిస్తుంది. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగ తప్పించుకుందాము. ఇక్కడ నిర్లక్ష్యం అంటే నెగ్లెక్టింగ్. నిర్లక్ష్యము
3 విషయాల్లో ప్రత్యక్షమవుతుంది ప్రియమైన స్నేహితులారా. నిర్లక్ష్యం 3 విషయాలు ప్రత్యక్షమవుతుంది. మొదటిది, కర్తవ్యాన్ని నిర్లక్ష్యం చేయవాడు. కర్తవ్యాన్ని నిర్లక్ష్యం చేయవారు. ఉదాహరణకు మత్తయి 7:26లో ప్రభు మాటలు ఎలా ఉన్నాయి? మత్తయి 7:26, మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు, ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. ప్రభు మాటలు విని వాటిని అనుసరించేవారు ధన్యులు. వాటి ప్రకారంగా పాటించేవారు వారు మాన్యులు, ధన్యులు, పరిశుద్ధులు. అయితే ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు? ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడును, అంటే నిర్లక్ష్యం చేసేవారు. మాటలు వింటారు కానీ నిర్లక్ష్యం, ఆ ప్రకారంగా జీవించకపోవడం. వారి ఎలా పోల్చారు దేవుడు? ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చాను, కానీ గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. దాని పాటు గొప్పదని చెప్పాను. మనం ఏది ధ్యానిస్తున్నాం? నిర్లక్ష్యం 3 విషయాల్లో ప్రత్యక్షమవుతుంది. మొదటిది, కర్తవ్యాన్ని నిర్లక్ష్యం చేయడం, దేవుని మాటల్లో నిర్లక్ష్యం చేయడం, వాటిని పాటించకపోవడం, వాటిని లెక్క చేయకపోవడం, అనుదిన జీవితంలో మనము వాటిని అనుసరించి జీవించకపోవడం. తర్వాత మత్తయి 25వ అధ్యాయంలో ప్రభువారు తలాంతుల ఉపమానం చెప్పాడు. తలాంతుల ఉపమానం. ఆ ఉపమానం ప్రకారంగా ఆయన ఒకడికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 1 తలాంతు ఇచ్చి, వీటిని ఆధారంగా మీరు వ్యాపారం చేయండి అని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు దేశాంతరం. 5 తలాంతులు పొందినవాడు కష్టపడి శ్రమపడి ఇంకొక 5 తలాంతులు సంపాదించి పెట్టాడు తన యజమానికి. 2 తలాంతులు చేసిన వాడు కూడా అదే రీతిలో కష్టపడి శ్రమపడి ఇంకో 2 తలాంతులు సంపాదించి పెట్టాడు. యజమానుడు వచ్చినప్పుడు వారు చెప్పారు, అయ్యా మీరు నాకు 5 తలాంతులు ఇచ్చారు, ఇదిగో మేము ఇంకొక 5 తలాంతులు చేశామని. మీరు 2 తలాంతులు ఇచ్చారు, ఇదిగో మేము 2 తలాంతులు చేశామని చెప్పినప్పుడు ఆ యజమానుడు మెచ్చుకున్నాడు, ప్రశంసించాడు. బడా నమ్మకమైన దాసుడా, కొద్ది విషయంలో ఇంత నమ్మకంగానే పనిచేసావని మెచ్చుకున్నాడు. అయితే 1 తలాంతు పొందినవాడు వాడు ఏం పని చేయకుండా ఆ తలాంతు తీసుకెళ్ళి భూమిలో పాతిపెట్టాడు. ఏమి చేయలేదు, వృద్ధి చేయలేదు. వృద్ధి చేయలేదు కదా, యజమాని మీద అనేకమైన అపోహలు పెట్టుకున్నాడు, భయాలు పెట్టుకుని, మీరు విత్తని చోట కోస్తావు, అటువంటి టైపు నువ్వు అంచేత నాకు భయపడి నేను మీరు ఇచ్చిన 1 తలాంతు భూమిలో పాతిపెట్టాను, ఇదిగో తీసుకో అని అంటే అప్పుడు యజమాని అంటున్నాడు, అట్లా అయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండేను. అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండేను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుని ఉందినే అని చెప్పి, సోమరిపోతా, పనికి మాలినవాడా, నేను విత్తన చోట కోస్తానా అని అపోహ పెట్టుకుని నువ్వు ఏం పని చేయకుండా
భూమిలో పాతిపెట్టావా అని ఆ యజమానుడు ఇలాగ ఆదేశం ఇచ్చాడు. పనికిమాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి. వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడు అంటే పాతాళంలోకి త్రోసివేయుడు. అంచేత ప్రియమైన స్నేహితులారా, క్రైస్తవ జీవితంలో సోమర్తనానికి చోట్లేదు. ప్రసంగి 10:18 ఒక జ్ఞానయుక్తమైన మాట రాస్తున్నాడు. ప్రసంగి 10:18 సోమరితనము చేత ఇంటి కప్పు దిగబడిపోవును. సోమరితనము చేత ఇంటి కప్పు దిగబడిపోవును. చేతుల బద్ధకము చేత ఇల్లు కురియును. చేతుల బద్ధకము చేత ఇల్లు కురియును. వర్షాకాలంలో చెక్ చేసుకోవాలి రూఫ్ అంతా ఎలా ఉందో లేదు. తాటేకలు ఇల్లు అయితే ఇంకా ప్రమాదం. చేతుల బద్ధకము చేత ఇల్లు కురియును. వర్షం అంతా లోపలికి వచ్చేస్తుంది. అంచేత ప్రియమైన స్నేహితులారా, మనము నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని మాటలు నిర్లక్ష్యం చేయకూడదు. హెబ్రీ 6:12 కూడా మనకు మంచి హెచ్చరిక ఉంది. హెబ్రీ 6:12 మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా. చూడండి ఎంత చక్కగా రాస్తున్నాడు ఈ గ్రంథకర్త, హెబ్రీ గ్రంథకర్త. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణ మగు నిమిత్తము మీరిదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాము. ఆ మారు మనసు పొందిన సమయంలో క్రీస్తు రక్షకునిగా స్వీకరించిన సమయంలో మనం ఎంత ఆసక్తి చూపాము, ఆ ఆసక్తి కొనసాగించాలంటున్నాడు ఈ వాక్యంలో. ఆ ఆసక్తిని తుదమట్టుకు కనపరచవాలని అపేక్షిస్తున్నాం. అంచేత ప్రియమైన స్నేహితులారా, కర్తవ్యాన్ని నిర్లక్ష్యం చేయవారు పాతాళంలో ప్రవేశిస్తారు. ప్రియమైన స్నేహితులారా, యాకోబు పత్రిక 2:14 కూడా నా సహోదరులారా 2:14, 2:17 కూడా నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసం కలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? క్రియలు లేవన్నాడు. ఐ బిలీవ్ ఇన్ జీసస్ అని చెప్తే సరిపోదు. ఐ ఫాలో జీసస్, ఐ డూ వాట్ ఎవర్ హీ హ్యాస్ కమాండెడ్ మీ, I show my faith in my actions. నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసం కలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? రక్షింపలేదు. 17వ వచనం. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. చాలా జాగ్రత్తగా ఉండాలి క్రైస్తవ జీవితం. ఆషామాష కాదు క్రైస్తవ జీవితం అంటే. ఎన్నో దీవెనలు ఆశీర్వాదాలు రావాలంటే ప్రియమైన స్నేహితులారా, మనం నమ్మిన దానిని గట్టిగా పట్టుకుని ముందుకు సాగాలి. చాలా ప్రాముఖ్యం. ఆ విధంగా మనము మన యొక్క రక్షణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద కట్టిన ఇల్లు వలె ఉంటాడంట. అయ్యో, ఎవరైతే నమ్మి విశ్వసించి అలా నడుచుకుంటారో వారు
బండ మీద కట్టిన ఇల్లు వలె ఉంటారు. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. అయితే అది బండ మీద కట్టబడింది కనుక అది స్థిరంగా ఉంటుంది. రెండవ సత్యం ఏమిటంటే ప్రేమ స్నేహితులారా, మొదటిది కర్తవ్యాన్ని నిర్లక్ష్యం చేయవారు. రెండవది ఇతరులకు సహాయం చేయటంలో నిర్లక్ష్యము. సామెతలు 21:13 దరిద్రుల మొర్ర వెనక చెవి మూసుకునివాడు తాను మొర్ర పెట్టినప్పుడు అంగీకరింపబడడు. దరిద్రుల మొర్ర వెనక చెవి మూసుకునేవాడు తాను మొర్ర పెట్టినప్పుడు అంగీకరింపబడ్డాడు. ఇతరులకు సహాయం చేయటంలో నిర్లక్ష్యం. మత్తయి 25:43 మత్తయి 25:43 గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరు చేయుట అనే ఉపమానంలో గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరచుట అనే ఉపమానంలో యేసుప్రభువు వారు బోధిస్తూ ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలను బోధించాడు. ఆయన అక్కడ ఏమన్నాడంటే, నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు. నేను దప్పికొంటిని, మీరు నాకు దాహం ఇవ్వలేదు. నేను వస్త్రహీనుడై ఉంటిని, మీరు నాకు వస్త్రాలు ధరించలేదు. నేను రోగినై ఉంటిని, మీరు నన్ను పరామర్శించడానికి రాలేదు, సహాయం చేయలేదు అని చెబుతూ 45వ వచనం, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనాను మీరు ఇలాగు చేయలేదు కనుక నాకు చేయలేదు. ఎంత చక్కగా చెప్తున్నాడు ప్రభు. ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నవారిని ఆదుకుంటారో, ఆకలితో అలమటిస్తున్న వారికి ఆహారం పెడతారో, దాహంలో ఉన్న వారికి దాహాన్ని ఇస్తారు, వస్త్రహీనుడికి వస్త్రం ధరింప చేస్తారు, ఖైదీలో ఉన్నవారు, జైల్లో ఉన్నవారిని పరామర్శిస్తారు, అవన్నీ కూడా ప్రభు ఏమంటున్నాడంటే అల్పులైన వారికి చేస్తే అవి నాకు చేసినట్టు లెక్కని ప్రభు తెలియజేస్తున్నాడు. ప్రియమైన స్నేహితులారా, మీరు చేయలేదు కనుక నాకు చేయలేదు అంటున్నాడు. అంచేత ప్రియమైన స్నేహితులారా, ఇతరులకు సహాయం చేయట్లో నిర్లక్ష్యము. ధనవంతుడు లాజరు అనే కథనములో యేసుప్రభు వారు బోధించారు కదా. ఆ లాజరు ధనవంతుని యొక్క ఇల్లు గేటు దగ్గర ఉండి ఆకలితో అలమటిస్తూ, కురుపులతో బాధపడుతూ, అనారోగ్యంతో జీవిస్తూ, ఆ ధనవంతుని యొక్క డైనింగ్ టేబుల్ దగ్గర ఉండే ఆ బల నుండి పడే రొట్టు ముక్కలు తినడానికే అతను సిద్ధపడ్డాడు. కానీ ఆ ధనవంతుడు ఎప్పుడు కూడా ఆ లాజరుని, పేద లాజరును ఆదరించి అతనికి అన్నం పెట్టినట్టు ఆ ఉపమానంలో మనం చూడం. ఆ లాజరు ఎంత మంచివాడంటే, ఆ లాజరు తను నిందించుకోలేదు, దేవుని కూడా నిందించలేదు, ఆ యజమాను కూడా, ఆ ఇంటి ఓనర్ను కూడా నిందించలేదు. అలాగే జీవిస్తున్నాడు అంతే. బల్లపై నుండి పడే ముక్కలు, రొట్టు ముక్కలు ఏరుకుంటూ తింటూ
బతుకుతున్నాడు. యజమానుడు ఎప్పుడు కూడా ఇతని మీద జాలి పడలేదు, దయ చూపలేదు. అతనికి అన్నం పెట్టినట్టు కానీ నీళ్ళు ఇచ్చినట్టు కాను అందులో చూడం మనం. అప్పుడు ఏమైంది? లాజరు చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చి అతనిని పరదేశంలో తీసుకుని అబ్రహాం రొమ్మునకు ఉంచారట. అబ్రహాం రొమ్మును ఉంచాడు ఈ లాజర్ని. తర్వాత ధనవంతుడు చనిపోయాడు. ధనవంతుడు పాతాళంలో ఉంచబడ్డాడు. ఆ తేడా చూడండి ప్రియమైన స్నేహితులారా. ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో, నిర్లక్ష్యం చేస్తారో, ఎవరైతే ఇతరులకు సహాయం చేయట్లో నిర్లక్ష్యం చేస్తారో. మూడవది, రక్షణ గురించి విని సువార్తను విని ఆ సువార్త గురించి నిర్ణయం తీసుకోకుండా వాయిదా వేస్తారే, తాత్సారం చేస్తారే, వారు కూడా పాతాళంలోకి వెళ్తారని దేవుని వాక్యం చెప్తుంది. నిర్ణయం తీసుకోవడంలో నిర్లక్ష్యం. ఒక మంచి ఉదాహరణ మనం ఇందులో చూస్తాం. అపోస్తుల కార్యం 24:25. అపోస్తుల కార్యం 24:25. పౌలు భక్తుడు ఫేలిక్స్ అనే అధికారి ముందు నిలబడి తన యొక్క ఛార్జ్ షీట్ గురించి అతను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాడు. అతని మీద వచ్చిన ఆరోపణల గురించి ఈ అధికారి ముందు చెప్పుకుంటూ అక్కడ ఏముందంటే 24:25 అపోస్తుల కార్యం ఫేలిక్స్ ముందు. అప్పుడు అతడు అంటే పౌలు గారు నీతిని గూర్చియు ఆశా నిగ్రహమును గూర్చియు రాబోవు విమర్శను గూర్చియు ప్రసంగించుచుండగా చాలా విషయాలు చెప్పాడు. దాని మీద ఆరోపణ గురించి తేటపరిచాడు, స్పష్టపరిచాడు. ఆ యూదులు ద్వేషం చొప్పున, అసూయ చొప్పున, ఈర్ష్య చొప్పున వారు నన్ను ఇరిగించడానికి ప్రయత్నించారు అని చెప్తూ నీతిని గూర్చియు ఆశా నిగ్రహమును గూర్చియు రాబో విమర్శను గూర్చియు ప్రసంగించుచుండగా ఫేలిక్స్ మిగుల భయపడి ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయం అయినా నిన్ను పిలువనంపించునని చెప్పాను. He delayed his decision in response to what Apostle Paul was preaching and teaching him. ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైన నిన్ను పిలువనంపించునని చెప్పాను. ఆ విధంగా ప్రియమైన స్నేహితులారా, మనము 3 రకాలైన పరిస్థితుల గురించి ధ్యానించాం. కర్తవ్య నిర్లక్ష్యం చేసిన వారు, క్రైస్తవులై ఉండి క్రీస్తు మాటలు లెక్క చేయని వారు, ఆ బోధను అనుదిన జీవితంలో పాటించని వారు, కర్తవ్యాన్ని నిర్లక్ష్యం చేసేవారు. రెండోది, ఇతరులకు సహాయం చేయట్లో నిర్లక్ష్యం. విశ్వాసం ఉంటే క్రియలు లేవు. నీ సహోదరుడు ఆకలితో అలమటిస్తుంటే, లేకపోతే అతనికి బట్టలు లేక చలితో బాధపడుతుంటుంటే వారిని నిర్లక్ష్యం చేస్తూ ఏ సహాయం చేయకుండా, ప్రేమ చూపించకుండా, దయ చూపించకుండా వారిని వదిలేసిన వారు. అంతేకాకుండా మొదట్లో మారు మనసు పొంది క్రీస్తుని అంగీకరించిన తర్వాత క్రమేణి ఆ మారు మనసులో ఉండే ఆ తీవ్రత, ఆ ఆసక్తి, ఆ ఉత్సాహం క్షీణించి వాటిని మళ్ళీ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నట్లయితే ప్రియమైన స్నేహితులారా, అది చాలా ప్రమాదమైన పరిస్థితికి నడిపిస్తుంది. చాలా ప్రమాదమైన పరిస్థితి. ఇన్ని సత్యాలు దేవుని వాక్యంలో రాయబడ్డాయి. మనం మొదటి గ్రూప్ గురించి మాట్లాడుతున్నాం. పాతాళంలో 3 వర్గాల వారు. రక్షణను నిర్లక్ష్యం చేసిన వారు, దోజ్ నెగ్లెక్టెడ్ సాల్వేషన్. రక్షణను త్రోసిపుచ్చిన వారు, దోజ్ రిజెక్టెడ్ సాల్వేషన్. రక్షణను తిరస్కరించేవారు, దోజ్ డిస్పైజ్
సాల్వేషన్. మనం మొదట దాని గురించే మాట్లాడడం ఈరోజు. తర్వాత సందర్భాల్లో మనం మిగిలిన వాటి గురించి ధ్యానిద్దాం. దేవుడి మాటలను దీవించను గాక. ప్రార్థించుకుందాం. ప్రేమ స్నేహితుల, మహోన్నతుడా, మహిమ స్వరూపి, మా రక్షకుడైన యేసుక్రీస్తు తండ్రి అయిన మా దేవ, మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. విత్తబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. వింటున్న వారిని ఆశీర్వదించండి దేవా. ప్రభా, పాతాళం అంటే చివరికి నరకాన్ని నడిపిస్తుంది తండ్రి. అక్కడ నిత్య మరణము ప్రభా. అయితే ఎవరైతే మిమ్మల్ని విశ్వసిస్తారో వారు నిత్య జీవంలో ప్రవేశిస్తారు తండ్రి. నిత్య మరణంలో తండ్రి అది అగ్ని ఆరదు, పురుగు చావదని వాక్యం చెబుతుంది. విన్నవారిని దీవించి ఆశీర్వించండి. రక్షణలో బలపడినట్టు సహాయం చేయండి. విశ్వాసం ఎదిగినట్టు సహాయం చేయండి. మారు మనసులో వారు పొందిన మొదటి ఆసక్తి ప్రభు వారు కొనసాగించి ఇంకా ముందుకు సాగినట్టు మీరు సహాయం చేయమని, ఎవరైతే తండ్రి ప్రార్థన విన్నపాలు తెలియజేస్తున్నారో వారిని దీవించండి. వారి ప్రార్థనలు ఆలకించండి తండ్రి. కల్వరి టీవీ యాజమాన్యాన్ని దీవించండి. సిబ్బందిని దీవించండి తండ్రి. వారందరూ కూడా రక్షణ పొందినట్టు సహాయం చేయమని యేసు నామములో ఈ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దారికి నడిపించుమా, అచ్చట మహిమలందించుమా. అద్దరికి నడిపించుమా, అచ్చట మహిమలందించుమా. దేవాసుత దీప్తిధారా, దీప్తిధారా, దీవించి దాటించు దయకరా. అద్దరికి నడిపించుమా, అచ్చట మహిమలందించుమా. పెను తుఫాను మధ్యలో పెనుగులాడుతుండగా, పెను తుఫాను మధ్యలో పెనుగులాడుతుండగా, ప్రయాసమే రాత్రంతయు బ్రతుకంతయు. దేవాసుత దీప్తిధారా, దేవాసుత దీప్తిధారా, దీవించి దాటించు దయకరా. అద్దరికి నడిపించుమా, అచ్చట